హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు లాస్ట్ మండే రోజు వీడియో షేర్ చేసుకోబోతున్నానండి. సో లాస్ట్ మండేనే మనకి అంటే ఆఖరి సోమవారం కదా, కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం అనమాట. సో ఆ రోజు వీడియోతో మీ ముందుకైతే ఈరోజు వచ్చేసాను. ఇంకా కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం కాబట్టి నేనైతే ఇంకా ప్రతి సోమవారం కూడా చక్కగా ఇంట్లో కొబ్బరికాయ దీపం అంటే నారికేల దీపం పెట్టుకున్నాను. ఇంకా టెంపుల్లో 365 ఒత్తుల దీపాలు వెలిగించుకున్నాను. సో కంటిన్యూస్గా ప్రతి సోమవారం కూడా నేను అనుకున్న విధంగా పూజలు అయితే చేస్తున్నాను కాబట్టి ఈ కార్తీక మాసం నెలంతా కూడాను. ఇంకా ఆఖరి సోమవారం ఎలా మిస్ చేసుకుంటామండి. సో నేనైతే అస్సలు అనుకోలేదన్నమాట. ఈ వారం నేను ఖచ్చితంగా మిస్ అయిపోతాను అనుకున్నాను, పిల్లల రూపంలోనో నా రూపంలోనో. బట్ మాకెందుకో రావాల్సిన దానికంటే కొంచెం ముందుగానే వచ్చేసింది. అండ్ ఆ శివయ్య దయ వల్ల నేనైతే హ్యాపీగా ఇంకా ఆఖరి సోమవారం కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేనైతే కరెక్ట్గా పొద్దున్న 5కి లేచానండి, 4:30, 5 అనుకుంటా. సో లేచేసి ఇంటి ముందంతా కడిగేసి ఇంకా దాని తర్వాత కొంచెం కలర్ ప్యాకెట్ కలిపేసుకొని కల్లాపి చల్లేసుకొని ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా ఈ చిలకల ముగ్గు వచ్చేసరికి మా ప్రియా ఉంది కదా, సో మా చిన్నమ్మాయి తన కోరిక మేరకు ఈరోజైతే వేస్తున్నానండి. అప్పటికే నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండే, ముందు రోజంతా కొంచెం జర్నీ చేస్తున్నాను. సో దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇంకా అయినా కూడాను ఈరోజు పనులు అయితే చేసేసుకొని ఖచ్చితంగా పూజ అయితే మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను అన్ని పనులు చేసుకుంటున్నా. ఇంకా మా అమ్మాయి అయితే మా చిలకల ముగ్గు వేస్తావు కదా నువ్వు, ఈ మధ్య వెయ్యట్లేదు, వెయ్యనింది. సరే, ఇంకా మీలో కూడా చాలామంది మీరు ఎప్పుడు వేసే ముగ్గులే వేస్తున్నారు సిస్టర్, కొంచెం కొత్త కొత్త డిజైన్స్ వేసి మాకు చూపిస్తూనండి, మేము నేర్చుకుంటామనేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారనమాట మన సబ్స్క్రైబర్స్. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎలాగో మీరు కూడా కొంచెం కొత్త ముగ్గులను చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంక ఈ చిలకల ముగ్గు అయితే వేసానండి. ఇది 13 చుక్కలు, నేరు ఒకటి ఉంటుంది. సో ఈ ముగ్గును అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తానికి ఇంటి ముందు అంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఈ ముగ్గు లాస్ట్ టైం వేసాను, వేసిన వెంటనే వర్షం వచ్చేసి మొత్తం కొట్టుకోపోయింది. ఇంక ఈ రోజైనా వర్షం రాకుండా ఉంటుందేమో చూద్దామని చెప్పేసి వేసాను. ఈ ముగ్గు చాలా బాగుంటుంది అండ్ మంచి పర్ఫెక్ట్ కలర్స్ కాంబినేషన్లో వేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఇంకా తులసి కోట దగ్గర కూడా రెడీ చేసేసాను. ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట. స్నానం చేసుకొని వచ్చి ఇంకా పూజ గదిలో కూడా నేను శుభ్రం చేసుకుంటాను. ఎందుకంటే నారికేల దీపం అవి పెట్టుకుంటాం కాబట్టి దీపాలన్నీ కూడా తోముకోవాలి, తర్వాత పటాలు తుడిచి బొట్లు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇంకా నేను వచ్చేసరికి ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోస్ అయితే షూట్ చేయలేదండి, అక్కడక్కడ షూట్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క రోజు మాత్రమే. కొంచెం చిత్తూరు వెళ్ళే పనులు ఉన్నాయి, కొంచెము బిజీగా ఉన్నానమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంక నేను డే బై డే ఇంకా 2 days వన్స్ అట్లా వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ చూసి అలవాటు అయిపోయింది. ఒక్కరోజు వ్లాగ్ రాకపోయినా కూడాను ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వచ్చేస్తాయి, యూట్యూబ్ కామెంట్స్లో కూడా మెసేజ్ వచ్చేస్తాయి అనమాట. అక్క ఈరోజు ఎందుకు వీడియో పెట్టలేదు, మేము వెయిట్ చేస్తున్నాం, 10:30 అయిపోయింది, పెట్టండి అని చెప్పేసి మెసేజ్లు పెడుతూ ఉంటారు. సో కొంచెం బిజీగా ఉన్నప్పుడు వీడియోస్ ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఆగిపోతూ ఉంటాను అనమాట. ఇంకా అలా అయిపోయేదన్నమాట. ఇంకైతే నేను బయట పనులన్నీ కంప్లీట్ అయిపోగానే స్నానం చేసుకొని వచ్చేసి ఫస్ట్ పూజ గదిలో అయితే శుభ్రం చేసుకుంటూ ఉన్నానండి. సో పూజ గదిలో అయితే మొత్తం కూడా తీసేసుకొని ఇంకా అక్కడ ఉన్న పువ్వులు, తర్వాత అర్చన చేసుకున్న కుంకుమ, ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసి ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటాను. వాటిని ఒక 2-3 days వన్స్ అట్లా మా వారు తీసుకెళ్ళి వాటర్ ఉంటుంది కదా ఎక్కడైనా చెరువుల్లో, అక్కడ తొక్కని ప్లేస్లో వాటర్లో వేసేసి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అట్లా కవర్ అంతా కూడా మార్చుకున్నా. సో నన్ను అడిగారు, మీరు అది క్లాత్ వేసారా కవర్ వేసారా అని. పిల్లలకి బుక్స్కి వేసే షీట్స్ వస్తాయి కదండి, సో ఆ షీట్స్ అయితే నేను కట్ చేసుకొని ఎంత కావాలో అంత ఆ స్లాబ్ పైన అయితే వేసేసుకొని దానిపైన నేను దేవుడి పటాలు పెట్టుకుంటాను అనమాట. క్లాత్ వేసుకుంటే కొంచెం ఏదైనా కడ్డీలు అది పడినప్పుడు కాలిపోతే కొంచెం అశుభం అంటారు కదా, సో అందుకని చెప్పేసి నేను ఇలాంటివి వేసుకుంటూ ఉంటాను. ఒక 2-3 పెట్టుకుంటాను, వాటిని వేసుకుంటా. ఇంకా దేవుడి పటాలు అయితే తుడిచేసుకొని ఇంకా ఇక్కడ విభూతితోటి శివయ్యకి నేను నామాలు అయితే పెడుతున్నా. ఇంకా ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, సో వాటితో కానీ లేకపోతే ఇట్లా మనకి అగ్గుపుల్లలు ఉంటాయి కదా, అగ్గుపుల్లతో కానీ ఇలా పెట్టుకున్నామంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇంకా గంధం పెట్టేసుకొని గంధం పైన కుంకుమ బొట్లు పెట్టేసుకోవడమే. సో ప్రతి వీక్ కూడా నేను దేవుడి పటాలు అయితే శుభ్రం చేస్తూ ఉంటాను. ప్రతి థర్స్డే రోజు క్లీన్ చేస్తాను, బట్ సాటర్డే రోజు చేయాలి, గురువారం లక్ష్మీవారం కాబట్టి చేయకూడదు అంటారు. బట్ మనము శుక్రవారం కొంచెం స్పెషల్గా పూజలు చేసుకునే వాళ్ళు థర్స్డే రోజే క్లీన్ చేసుకుంటారు. థర్స్డే కానీ సాటర్డే కానీ చేసుకోవచ్చు. సో అట్లా నేనైతే ఇంక ఇక్కడ ఉంగరం వేలుతో కుంకుమ పెడితే సరిగా అంటుకోదనమాట, నాకు అట్లా రాదు. అందుకోసం అని చెప్పేసి గంధం ఇవన్నీ ఉంగరం వేలుతో పెట్టేసుకొని బొటన్ వేలుతోటి కుంకుమ పెట్టుకుంటాను. చూసారు కదా ఎంత బాగుంది కదా, శివయ్య ఫేస్ పైన విభూది బొట్లు పెట్టుంటే.
ఇంకా పూజ గది అంతా రెడీ చేసేసిన తర్వాత ఇల్లు అయితే మాప్ చేస్తున్నానండి. ఎందుకంటే పూజ గదిలో కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉన్నింది. మళ్ళీ అక్కడంతా కుంకుమ ఇవన్నీ కూడా పడతాయి, ఇంకా అదంతా తొక్కేసుకొని హాల్ అంతా తిరుగుతామని చెప్పేసి నేను ఫస్ట్ పూజ గది అంతా శుభ్రం చేసేసుకొని, ఆల్రెడీ నేను మొన్ననే క్లీన్ చేసేసినాను, ఇల్లు నీట్గానే ఉన్నింది. అందుకని చెప్పి ఫస్ట్ పూజ గది క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడుస్తూ ఉన్నాను. ఇంకా సాయంత్రం పూజ అయితే ఈరోజు చాలా మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నా. సో దానికోసం అని చెప్పేసి ఇంకా నిదానంగా పనులన్నీ చేసుకుంటున్నానండి. సో నేను పూజ కూడా సాయంత్రమే చేద్దాం అనుకుంటున్నా. నాకేంటంటే ఫ్రెష్గా నేను అప్పటికప్పుడు పువ్వులు పెట్టుకొని అప్పటికప్పుడు దీపాలన్నీ కూడా పూజించుకొని ఫ్రెష్గా పూజ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా మనకి. ఆ కళ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఇంట్లో పిల్లలకి అన్నీ ప్రిపేర్ చేసి తర్వాత ఇవన్నీ చేసుకోవడానికి నాకు టైం సరిపోయింది. హాయ్ అండి. సో ఇంకా పొద్దునుండి వర్క్స్ అయితే చూసారు కదా. ఇంక ఇప్పుడు సాయంత్రం అనమాట. ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి ఇంకా నేను దీపారాధన చేసుకోవాలి, అలాగే నారికేల దీపం పెట్టుకోవాలి. అందుకని రెడీ చేసి పెట్టుకున్నా. సో ఇక్కడంతా కూడా రెడీ చేసి పెట్టేసుకుని ఇంకెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇంట్లో నారికేల దీపం పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి టెంపుల్లో కూడా దీపారాధన చేసుకొని వస్తాను. అండ్ చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంటుంది. మా అమ్మాయి కూడా స్కూల్ నుండి వచ్చేసింది. సో టైం 5 అయింది. ఇంక ఇప్పుడైతే వెళ్ళి తొందరగా పూజ అంతా రెడీ చేసుకోవాలి. చూస్తూ ఉండండి. ఇంకా నేను పొద్దున్న నుంచి స్నానం చేసుకొని ఇంట్లో క్లీనింగ్లు చేశాను, తర్వాత డ్రెస్లో ఉన్నాను కదండి. సో మనం పూజ చేసుకునేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు మంచిగా శారీ కట్టుకొని వెళ్తే సాంప్రదాయకంగా ఉంటుంది. సో నేనైతే ఇంకా మళ్ళీ ఒకసారి స్నానం చేసుకొని శారీ అయితే కట్టుకున్నా. మళ్ళీ స్నానం ఎందుకు చేశానంటే ఇంట్లో అన్ని పనులు చేశాను, ఇంకా కొంచెం చెమట పట్టేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే మళ్ళీ స్నానం చేసుకొని వచ్చానమాట. ఇంకా టైం కూడా 5:30 అయిపోయి వచ్చేసింది. 5:30 అయిపోయిందండి. చక్కచక్క ఇంకా నేనైతే పూజ గదిలో అన్నీ కూడా అలంకరించుకొని నారికేల దీపానికి అంతా రెడీ చేసుకొని 6 లోపల ఇంట్లో పూజ చేసేసి దాని తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాను. ఇంకా అందరూ కూడా చాలా మంచిగా పూజలు చేసుకున్నాము. మేము కూడా కంటిన్యూస్గా 4 సోమవారాలు పూజ అయితే చేసుకున్నామని చెప్పేసి నారికేల దీపం మన వీడియోస్ చూసి నారికేల దీపం పెట్టారంట చాలామంది. సో కామెంట్స్లో చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. నా వీడియోస్ ఫాలో అయ్యి, అంటే కొంతమంది అంటుంటారు కదా మీ వీడియోస్ ఏం యూజ్ ఉన్నాయి, మీ వీడియోస్ వల్ల చెత్త తప్ప ఏం లేదు అది ఇదని పెడుతుంటారు. నా వీడియోస్ చూసి బంగారు బిడ్డలు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా పూజలు ఫాలో అయ్యేవాళ్ళు, తర్వాత నారికేల దీపం పెట్టినవి ఇవన్నీ కూడా ఫాలో అయ్యి పూజలు చేసుకోవడం, నేను ఇల్లు నీట్గా పెట్టుకుంటే వాళ్ళు నన్ను చూసి మోటివేట్ అయ్యి హౌస్ నీట్గా పెట్టుకోవడం, ఇవన్నీ మంచి పనులే కదండి. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను కూడా కొంతమందికి ఇన్స్పిరేషన్గా, నా పనులు కొంతమందికి మోటివేషన్గా ఉన్నప్పుడు నేను హ్యాపీగా చేసేసుకుంటాను అనమాట వీడియోస్ అయితే. ఎవరో ఒకరు ఈర్ష్యతోనో కుళ్ళుతోనో పెట్టే కామెంట్స్ని పట్టుకొని నేను బాధపడను. సో నా కోసం ఎవరైతే పాజిటివ్గా మంచిగా మాట్లాడి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను ఆలోచించుకుంటాను. అండ్ ఆ శివయ్య దయ వల్ల నాకు అన్నీ కూడా మంచిగా జరుగుతుంది. ఆ శివయ్యని నమ్మే వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయరనమాట. సో నేనైతే నారికేల దీపం పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా పూజ చేసేటప్పుడు కూడా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నాకు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆఖరి కార్తీక సోమవారం కదా మంచిగా పూజ చేసుకోవాలి శివయ్య కనిపించి నేను వీడియో పైన ఫోకస్ చేయలేదు. సో అదనమాట. ఇంకా దేవుడు సాంగ్స్ వెళ్తున్నాయి, ఫోన్లో శివయ్య సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకున్నా. నాకైతే ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందంటే ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉంటే మన జీవితం కూడా అంతే చక్కగా వెలుగుతూ ఉంటుంది. గడపల దగ్గర అంతా కూడా దీపాలు వెలిగించుకున్నాను. చూసారా బయట ఇంకా చీకటి అయిపోయింది. టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇంకా తులసికోట దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. అక్కడ కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇంక ఇక్కడ నైవేద్యంగా కొంచెం బెల్లం పెట్టుకున్నాను, కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట. సో పూజ అయితే చేసేసుకున్నానండి. చూసారా ఎంత మంచిగా దీపాలు వెలుగుతూ ఉన్నాయో. సో ఇంకా గుడికి కూడా వెళ్ళేసి వచ్చేసాము ఇంటికి. గుడికి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్ళలేదు, అందుకోసం అని చెప్పేసి వీడియో తీయలేదన్నమాట. ఇంకా ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటూ అనమాట. టిఫిన్ అయితే చేసేద్దాం సింపుల్గా అని చెప్పేసి దోశ పిండి అయితే ఉంది. సో దోశలు వేసేసుకున్నామని చెప్పేసి ఇంకా కొబ్బరి దేవుడు కొట్టిందంటే ఇంకా కొబ్బరి అలాగే పల్లీలు ఇవన్నీ వేసి చట్నీ ప్రిపేర్ చేద్దామని అన్ని కూడా రెడీ చేసేసాను. అన్ని కూడా రెడీ చేసేసుకున్నా. ఇంకా మిక్సీ వేసేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత వేడిగా దోశలు వేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇంకైతే చూస్తూ ఉండండి వీడియో. మామూలుగా దేవుడికి కొట్టే కొబ్బరికాయల్ని మీరు ఏం చేస్తారని చెప్పేసి కూడా నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారండి. చాలా డౌట్స్ అడుగుతుంటారు, ఒక్కొక్కటి గుర్తొచ్చినప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను. మామూలుగా దేవుడికి కొట్టే కొబ్బరికాయల్ని నాన్ వెజ్ లేక వేయకుండా నాన్ వెజ్ వండేటప్పుడు మిక్స్ చేయను అనమాట. నార్మల్గా స్వీట్స్ ఏదైనా చేసినప్పుడు, లేకపోతే మనం పరమాన్నము ఇలాంటివి వండుతూ ఉంటాం కదా వాటిలోకి, కానీ లేదు ఇట్లా చట్నీలు వెజిటేబుల్ అంటే ఏదైనా వెజిటేరియన్ చేసేటప్పుడు అందులోకి వేసుకుంటాను, కానీ నాన్ వెజ్ లేక అయితే అస్సలు వాడను అనమాట. అండ్ మేము
మేము కలశంలో పెట్టే కొబ్బరికాయనైతే దేవుడికి కొట్టుకొని కొత్త కొబ్బరికాయని మళ్ళీ కలశంలో పెడుతూ ఉంటూ పూజించుకుంటాము. సో ఈ కొబ్బరికాయలు ఎక్కువ అయిపోయాయి అనుకోండి, వాటిని మా అత్తయ్యకైనా ఇచ్చి పంపించేస్తూ ఉంటాను, లేదంటే అమ్మ వాళ్ళకైనా ఇచ్చేస్తూ ఉంటాను. వాళ్ళు కొబ్బరి నూనె రెడీ చేసుకుంటారు. అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించే ఆయిల్ అయితే, అంటే కొబ్బరికాయలతో వచ్చే ఆయిల్ అయితే మేము తీసుకోము. ఎందుకంటే పుట్టింటి నుంచి చీపురు కట్టలు, అలాగే కొబ్బరి నూనెలు అంటే ఆయిల్ కానీ ఇలాంటి చింతపండు ఇలాంటివి తెచ్చుకోకూడదని చెప్తూ ఉంటారు. అందుకోసమని చెప్పేసి మేము అవి ఏమీ కూడా తీసుకొచ్చుకోమన్నమాట. మా అత్తయ్య వేసుకొచ్చే కొబ్బరి నూనె మాత్రమే మేము తీసుకొచ్చుకుంటాము. ఒక 3 లీటర్స్ ఇచ్చేసిందంటే దగ్గర దగ్గర నాకు ఒక 5-6 నెలలు వచ్చేస్తుంది. సో అట్లా అనమాట. ఇంకా ఈ విధంగా కొబ్బరికాయలు అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాను పూజకు కొట్టేటివి. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పిండి కలుపుకుందామని చెప్పేసి ఇంకా రెడీ చేసుకుంటూ ఉన్నా. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ కూడా కొంచెం పోపు పెట్టేసుకుంటేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు. చట్నీ చేసి పోపు పెట్టలేదంటే మాత్రం అస్సలు తినరనమాట. అది ఎందుకో తెలియదు. నేనే చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేసేసానులేండి అన్నీ కూడా. మనం ఒకసారి అలవాటు చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడ వింటారు చెప్పండి. ఇంకా చట్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే రెడీ చేసేస్తున్నాను. రేపు పొద్దునకి టిఫిన్కి కూడా సరిపోతుందని చెప్పేసి, మళ్ళీ అయినా రేపు వేయాలి కదా అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసేసాను. సో నైట్కి రేపు మార్నింగ్కి సరిపోయేలాగా, మళ్ళీ పొద్దున ఈ చలికి దానికి అర్లీగా లేవాలి, కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఒక వీడియో పెట్టాను కదండి. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ. సో నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో కింద నాకు వచ్చిన కామెంట్స్ ఏమంటే ఒక 2-3 వచ్చాయి, ఎక్కువేం రాలేదు. నాకు మెయిన్గా నెగిటివిటీ ఎక్కువ ఉండదు, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ రావు, కానీ ఒక స్టార్టింగ్లో వచ్చేవి. బట్ మనం ఎప్పుడైతే వాటిని ఎదుర్కోవడం స్టార్ట్ చేసామో, అంటే వాళ్ళు పెట్టే నెగిటివ్ కామెంట్స్కి నేను ఎక్కడ డల్ అయిపోయి ఛానల్ ఆపేస్తాను, వీడియోస్ పెట్టడం మానేస్తాను అనుకుని రెచ్చగొట్టారు. సో మనం అట్లా కాదు, ఇంకా రెచ్చిపోతాము, తగ్గేదే లేదు. మన తప్పు లేనంత వరకు, మనం పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు ఎవరికీ భయపడము. సో అట్లయితే ఇంకా నేను డ్యాన్స్ వేస్తూ పెట్టాను కదా చిత్తూరు మురళీ బాబాయ్తో, ఆ సాంగ్కి కామెంట్స్ వచ్చాయన్నమాట. మీకు సయాటికా కాలు నొప్పి ఉందన్నారు, మరి ఇప్పుడు కాలు నొప్పి అంతా తగ్గిపోయిందా, గంతలేస్తాను అని చెప్పేసి. ఒక డ్యాన్స్ ఒక 2 స్టెప్పులు వేసినంత మాత్రాన కాలు నొప్పి తగ్గిపోయినట్టు కాదు. సో నేను డ్యాన్స్ వేసి పెడితే మాత్రం కాలు నొప్పి తగ్గిపోయిందా, ఎగురుతున్నావు గాడిదలాగా అని చెప్పేసి పెడుతున్నారు, బాగానే ఉంది. మరి నేను ఇంట్లో అన్ని పనులు చేసి వీడియోస్ పెడుతున్నాను, అప్పుడు ఒక్కరైనా అడిగారా మీరు కాలు నొప్పి తగ్గిపోయిందా, ఇప్పుడు నొప్పి లేదా, ఇన్ని పనులు చేస్తున్నావని? ఎందుకు అంటే ఒక మగాడితో డ్యాన్స్ వేసినంత మాత్రాన, ఒక అంకుల్తో డ్యాన్స్ వేసినంత మాత్రాన తప్పు వచ్చేస్తుంది, అది మాత్రం మీకు తప్పుగా కనిపిస్తుంది. నేను చేసే ఇన్ని పనులు మీకు ఏది పాజిటివ్గా మంచిగా కనిపించవా చెప్పండి? ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గానే కనిపిస్తుందండి. పాజిటివ్ నెగిటివ్ రెండు మనలోనే ఉంటుంది. మనం చూసే విధానం, మనం ఆలోచించే విధానంలో మాత్రమే ఉంటుంది. నేను ఇది 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే అసలు నేను ఎన్ని పనులు చేస్తుంటాను ఇంట్లో. నాకు పెయిన్ ఉందండి, నాకు సయాటికా ప్రాబ్లం విపరీతంగా ఉంది, లెగ్ కూడా చాలా పెయిన్ ఉంది. నేను అక్కడ వేసే స్టెప్లో కూడా నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయాను, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. నాకు పెయిన్ ఉంది, కాకపోతే అలా అని చెప్పేసి నాకు పెయిన్ ఉంది, నాకు నొప్పి ఉంది, నాకు జబ్బు ఉంది అని చెప్పేసి నేను ఒక మూల పడుకొనే ఉండిపోయాను అనుకోండి. నా పిల్లలకి ఏమైనా మీరు వచ్చి తిండి పెడతారా? నా పిల్లలకి ఏమైనా మీరు చూసుకుంటారా మంచి చెడ్డ చెప్పండి? నా ఫ్యామిలీ మీరు ఏమైనా చూసుకుంటారా నా ఫ్యామిలీని? లేదు కదా. మరి ఎందుకండి మీకు నొప్పి? నాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం ఒక 2-3 నెగిటివ్గా పెడుతుంటారు కదా ఈ కుళ్ళుతోటి, అలాంటి వాళ్ళకి మాత్రం చెప్తున్నా. సో మా ఇష్టం అది. మాకు సమస్య ఉన్నా, మాకు ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా, సో నేనున్న ఫీల్డ్లో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నచ్చకపోతే స్క్రోల్ చేసేసి ఇంకొక వీడియోకి వెళ్ళిపోండి. పద్ధతిగా చేసి పద్ధతిగా ఉన్న వాళ్ళపైనే ఎప్పుడు రుద్దుతుంటారు వేసి ఈ నెగిటివ్తో మాట్లాడి. ఇంకా వల్గరగా వేసే వాళ్ళని ఇంకా అసలు చెప్పకూడదు. వాళ్ళ లైఫ్ అది, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. మనం ఎవరండి క్వశ్చన్ చేయడానికి? ఎవరి లైఫ్ని ఎవరు జడ్జ్ చేయకూడదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు. మనకు నచ్చిందా చూడాలి, సపోర్ట్ చేయాలి. మనకు నచ్చలేదా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు, తప్పుడు కామెంట్లు పెట్టి హర్ట్ చేయకూడదు. మనం వెళ్ళిపోయి ఇంకొక వీడియో చూసుకోవాలి. సో నేను ఇంత పద్ధతిగా ఉండి, ఇంత సాంప్రదాయకంగా ఉండి ఇలాంటి వీడియోస్ చేస్తేనే మీకు నెగిటివిటీ దండిగా కనిపించిపోతూ ఉంటుంది. ఎందుకో ఓర్చలేకపోతారు జనాలు. ఒక ఫేమస్ అయిన ఒక వ్యక్తితోటి ఎవరికి ఉండదు? ఇప్పుడు ఒక సెలబ్రిటీ వస్తే వాళ్ళతో ఫోటో దిగాలని మీకు ఉండదా? అంతెందుకండి, నేను ఎక్కడ వెళ్ళినా నాకు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లు ఒక్కరిద్దరైనా మాట్లాడతారు. ఈవెన్ నేను శివాలయం టెంపుల్కి పలంనేరుకి వెళ్తే కూడా మన సబ్స్క్రైబర్లు ఎంతమంది మాట్లాడిస్తారంటే నన్ను. అసలు స్టార్టింగ్లో నేను శివాలయం దగ్గర బండి దిగి అట్లా గుడిలోకి వెళ్తానో లేదో ఎంట్రన్స్ నుంచి నన్ను మాట్లాడించే వాళ్ళు ఉంటారనమాట మన సబ్స్క్రైబర్లు. అది కూడా హోమ్లీగా ఉండే లేడీస్. సో అలాంటి వాళ్ళంతా నన్ను నచ్చి, నన్ను సపోర్ట్ చేస్తూ, నన్ను మంచిగా పలకరించి, రేఖా గారు మీరు అసలు ఎంత మంచిగా వీడియోస్ బాగా చేస్తారు, మీ వీడియోస్ మాకు మంచి మోటివేషన్ అని చెప్పి మాట్లాడుతుంటే మా వారైతే పక్కన ఎంత సంతోషపడుతుంటారో తెలుసా. ఎప్పుడు ఒక వీడియోతో మా ఆరోగ్యాలు బాగుంటాయని, మేము ఎంజాయ్గా ఉన్నామని జడ్జ్ చేసేయద్దండి, ఓకేనా? అర్థం చేసుకోండి. ఇది ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.